ఓయూలో జీ తెలుగు న్యూస్ రిపోర్టర్పై పోలీసుల దాడిని ఖండిస్తూ ఆందోళనకు దిగారు వరంగల్ జిల్లా జర్నలిస్టులు. పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని నిరసన తెలిపారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉన్న జర్నలిస్టులపై దాడులు జరగడం హేయమైన చర్య అన్నారు జర్నలిస్టులు. అధికారంలోకి రాగానే మీడియా పైన ఇలాంటి చర్యలు చేపట్టడం సిగ్గుమాల చర్య చేపడుతున్నాం. ప్రభుత్వం మారగానే ఇలాంటి మార్పు కోసం ప్రజలందరూ ఎదురు చూశారు. ప్రశ్నించే గొంతుకకు వేదిక అవుతున్నటువంటి మీడియా మీద ఇలాంటి చర్యలు చేపట్టడం హేయమైన చర్యగా టీయూడబ్ల్యూజే ఖండిస్తుంది. ప్రశ్నించే అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ రిపోర్టింగ్ చేసే బాధ్యత మీడియాకు ఉంటుంది. పోలీసులు దాన్ని అడ్డుకొని బలవంతంగా లాకెళ్లిన దృశ్యాలు చూస్తుంటే మీడియా పైన ఇప్పటి నుంచే ఉక్కుపాదం మోపుతున్నట్టు కనిపిస్తుంది. ప్రభుత్వం తక్షణమే తన వైఖరిని మార్చుకోకపోతే రాబోయే భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలైతే వరంగల్ వేదిక నుంచే ప్రారంభం కానున్నాయి. వెంటనే అలాంటి చర్యలకు పాల్పడిన పోలీసుల పైన చర్యలు తీసుకోవాలని టీయూడబ్ల్యూజే వరంగల్ యూనిట్ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. ఓయూలో జీ తెలుగు రిపోర్టర్ శ్రీచరణ్ పై అలాగే వీడియో జర్నలిస్టుపై పోలీసుల దామనకాండను గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. జర్నలిస్టులపై ఎక్కడ దాడి జరిగినా కూడా వరంగల్ ప్రెస్ క్లబ్గా మేము స్పందిస్తూనే ఉన్నాం. అలాగే ప్రభుత్వం మారిన వెంటనే కొద్ది రోజులుగా ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని చెప్పుకున్న ప్రస్తుత ప్రభుత్వం మొన్న బల్కంపేట బోనాల సందర్భంగా అలాగే ఉస్మానియా యూనివర్సిటీలో అలాగే మరొక 2 చోట్ల కూడా జర్నలిస్టులపై పోలీసుల దాడి చేయడాన్ని తీవ్ర హేయమైన చర్యగా మేము భావిస్తున్నాం. అలాగే జర్నలిస్టుల పట్ల ప్రభుత్వ వైఖరి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా వారిని హెచ్చరిస్తున్నాం. యూనివర్సిటీలో నిరుద్యోగుల ధర్నాని కవర్ చేయడానికి వెళ్లిన జీ న్యూస్ రిపోర్టర్ శ్రీచరణ్ పైన వారి కెమెరామెన్ పైన పోలీసులు దాడి చేయడాన్ని టీయూడబ్ల్యూజే 143 హన్మకొండ జిల్లా శాఖ తీవ్రంగా ఖండిస్తుంది. మొదటి నుండి కూడా గౌరవనీయులు అల్లం నారాయణ గారి నేతృత్వంలో జర్నలిస్టుల సంక్షేమం అభివృద్ధి కోసం పాటుపడ్డది మా యూనియన్. అదేవిధంగా జర్నలిస్టులకు ఎక్కడే ఆపద వచ్చినా వారికి అండగా నిలబడ్డది మా యూనియన్. ఈ ప్రభుత్వంలో కూడా గత కొన్ని రోజులుగా అనేక సందర్భాల్లో ఇలాంటి సంఘటనలు కొనసాగుతున్నాయి. నిన్న వెంటనే దానిపైన ఖండించాం. అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి కూడా మా యూనియన్ తీసుకెళ్లింది. ఆయన కూడా హామీ ఇచ్చారు, ఎవరైతే పోలీసులు వారిని అరెస్ట్ చేసి వారిపైన దాడి చేశారో వారిపైన చర్యలు తీసుకుంటామని. ఒకవేళ ఆ పోలీసులపైన చర్యలు తీసుకోకుంటే వరంగల్ జర్నలిస్టుల పక్షాన అదేవిధంగా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పక్షాన జీ న్యూస్ రిపోర్టర్కి అదేవిధంగా కెమెరామెన్కి మా యూనియన్ అండగా ఉంటుందని తెలియజేస్తుంది. ప్రజలపై అనునిత్యం పోరాడుతున్న జర్నలిస్టులపై పోలీసు వ్యవస్థ అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నది. ఉస్మానియాలో జరుగుతున్న విద్యార్థుల ఆందోళనలో జర్నలిస్టులు వారు నిర్వహిస్తున్న ఉద్యోగరీత్యాలో పోలీసులు అతిహేయమైన చర్య చేపడుతూ ఈ ప్రజాపాలనలో జర్నలిస్టుల పాత్ర కీలకమైనది కాబట్టి తప్పకుండా వారిపై చర్య తీసుకొని ప్రభుత్వం వెంటనే వారిని సస్పెండ్ చేయాలని తెలంగాణ ఫోటో జర్నలిస్టుల పక్షాన మేము కోరుతున్నాం. హైదరాబాద్లో